మెద్వతేవ్ ఒకప్పుడు మాజీ అధ్యక్షుడు ఒక పెద్ద విషయం చెప్పాడనమాట. ఆయన చెప్పాడంటే పుతిన్ చెప్పినట్టే. ఆయన ఏమంటున్నాడు, మా నెక్స్ట్ టార్గెట్ ఉక్రెయిన్ తర్వాత ఫిన్లాండ్, హెల్సింకి ఫిన్లాండ్ అవ్వబోతుంది. అది నాటోలో జాయిన్ అయ్యింది 2024లో. మేము ఒప్పుకోం. దాని నుంచి మాకు $240 బిలియన్ నష్టపరిహారం కావాలి. వార్ రెపరేషన్ రెండవ ప్రపంచ యుద్ధంలో అది 1947 పారిస్ పీస్ ట్రీటీని వైలేట్ చేసింది నాటోలోకి వెళ్ళి. మేము ఒప్పుకోం, నెక్స్ట్ టార్గెట్ ఇదే అని మెద్వతేవ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడున్న స్కాండినేవియన్ కంట్రీస్, ఎస్పెషల్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఈ డెన్మార్క్, ఈ నెదర్లాండ్స్ అంటారు, ఈ కంట్రీస్ అన్నీ చాలా భయంకరమైన భయంలో ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా నాటో దళాలు అంటే ఏంటి, ఇక్కడ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ నుండి, ఈ స్వీడన్ నుండి ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఈ పోలాండు, జర్మనీ, ఇవన్నీ ఉక్రెయిన్, ఇవన్నీ ఏంటంటే షేర్ చేసుకుంటే రష్యాతో బౌండరీ. ఇక్కడంతా నాటో దళాలు మోహరించి కొన్ని లక్షల దళాలు ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, మొత్తం F-35 ఫైటర్స్ని, 4th జనరేషన్ యూరో ఫైటర్స్ లాంటివన్నిటిని మోహరించి పెట్టారు ట్యాంక్స్తో కలిపి. ఇక్కడ రష్యా కూడా హై అలర్ట్లో ఉంది. కానీ ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే పుతిన్ నాటో దళాలని ప్రొవోకేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒకటే కారణమండి, ఈ ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుపుతుంటే ఈ నాటో దేశాలు, ముఖ్యంగా యూరోప్, అమెరికాను మినహాయించిన మిగిలిన నాటో దేశాలు 31 దేశాలు, ఈ కెనడా, అమెరికాను మినహాయిస్తే యూరోప్ కంట్రీ దేశాలన్నీ, నాటో దేశాలు ఉక్రెయిన్ వెనకాలండి ఉక్రెయిన్ యుద్ధం ఆపకూడదు అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే